2014లోనూ కాంగ్రెస్ తే గెలుపు భవిష్యవాణి చెప్పిన పీసీసీ చీఫ్. గెలుపు మాదంటే మాదంటున్న పార్టీలు అనుకూలంగా ప్రకటించుకుంటున్న నేతలు. గోదావరికి పెరిగిన వరద భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక. మంజుల మరణంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదేనని 2014 ఎన్నికల్లో ఇదే పునరావృతమవుతుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ధీమాగా చెప్పారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 4-5 జిల్లాల్లో తాము వెనుకబడొచ్చేమో కానీ మిగతా 2 విడతల్లో వాటిని అధిగమిస్తామని చెప్పారాయన. మొత్తం 3 విడతల్లో కాంగ్రెస్ కు 55% సీట్లు వస్తే మిగతా పార్టీలన్నింటి కలిపి 50% సీట్లు వస్తాయని చెప్పారు బొత్స సత్యనారాయణ. ఎవరైతే మా కోసం ఆలోచన చేస్తున్నారు, ఏ ప్రభుత్వాలు అయితే మా కోసం ఆలోచన చేస్తున్నాయి, ఎవరైతే మాకు సముచితమైన గౌరవాన్ని ఇస్తూ ఈ సమాజంలో ఉంటున్నారు, వారిని గుర్తించాలనేది ఆ గుర్తింపు ఇవాళ నిన్న జరిగిన మొదటి విడత ఫలితాల ద్వారా తార్కాణమైంది. ఒక 4-5 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉండొచ్చు, సానుభూతులు తక్కువగా గెలవచ్చు, ఎదురు సిద్ధాంతాల పట్ల మక్కువగా ఉన్న వాళ్ళు తక్కువగా గెలవచ్చు. రాబోయే 2-3 విడతల్లో వాటిని తప్పకుండా ఇతర పార్టీలు పెట్టే ప్రలోభాలకి, ఆ వ్యక్తినిచ్చే ప్రలోభాలు లొంగకుండా తప్పకుండా వ్యవస్థను గౌరవం తెచ్చుకునే పరిస్థితుల్లో ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. ఎన్నికైన సర్పంచులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనల్ని తెలియజేస్తున్నాను. తప్పకుండా 3 విడతలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఇందులో 50% మంది వస్తారు, మిగతా పార్టీలు అన్ని కలిపి 50% వస్తాయి. తప్పకుండా 2014లో కూడా అదే సంఖ్య పునరావృతం అవుతుంది. సో ఒక జిల్లాలో వెనకుండొచ్చు, అది మళ్ళీ రేపు రాబోయే 2 విడతలో మనం దాన్ని సర్దుకునే అవకాశం ఉండొచ్చు. లేకపోతే దాన్ని ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకుంటాము, దాన్ని మెరుగుపరచుకోవడానికి తగు రీతిలో కార్యక్రమాలు రూపొందిస్తాం. సీఎం జిల్లాలోనే ముఖ్యమంత్రి అనేవారు ఒక జిల్లాకు వచ్చి ఆపాదించడం అనేది అది అంత సమంజసం కాదనేది నా తాలూకు అభిప్రాయం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఆరోపించారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం కాంగ్రెస్ పనే అని ఎన్నికల్లో ప్రచారం చేసిన వైఎస్ విజయమ్మ ఇప్పుడు ఏ నైతికతతో కాంగ్రెస్ తో కలిసి పనిచేశారో ప్రజలకు చెప్పాలన్నారు. జగన్ పై ఉన్న కేసులు తొలగించేందుకా, జగన్ ఆస్తుల రికవరీ కేసు విచారణ వేగాన్ని తగ్గించేందుకా అనేది చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశలోనే కాదు అన్ని దశల్లోనూ టీడీపీదే పైచేయి అవుతుందన్నారు. ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయమని అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కి ఓటేయమని అడిగారు. ఇంత రాజకీయ దిగజారుడుతనం, ఇంత రాజకీయ వ్యభిచారం, ఇంత రాజకీయ అనైతిక పొత్తులు ఎక్కడ కూడా మనం చరిత్రలో చూడలేదు. ఇవాళ పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 కోట్లు ప్రజల సంపద దోపిడీ అయింది. సోనియా గాంధీ గారి మద్దతుతో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారు ఈ అవినీతికి పాల్పడ్డారు. 46,000 కోట్లు సిబిఐ ఈ అవినీతిని ధృవీకరించింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పైగా జైల్లో ఉన్నాడు. ఇవాళ సిగ్గులేని పిల్ల కాంగ్రెస్ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని నేను అడుగుతా ఉన్నా, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కోలటానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఉప ఎన్నికల్లో చాలా స్పష్టంగా విజయలక్ష్మి గారు శోకాలు పెట్టారు. మరి ఆ శోకాలన్నీ కూడా ప్రజలు చూశారు. ఇవాళ ఏ నైతికతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు? ఇవాళ ఈ రాజకీయ వ్యభిచారానికి కారణం ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారా? ఇవాళ ఎన్నికల్లో
మీరు గెలిచిన 4 సీట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీకు కుదిరిన రాజకీయ ఒప్పందాలేంటి? తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఆసక్తికరంగా సాగింది. పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినా టీడీపీ మద్దతుదారులే అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఈ రెండు పార్టీలకు దీటుగా వైఎస్ఆర్సీపీ కూడా సత్తా చాటుకుంది. తొలి విడతలో తెలుగుదేశం మద్దతుదారులు అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుని ముందంజలో ఉన్నారు. చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర సైకిల్ జోరు పెంచింది. ప్రభుత్వ పథకాలు హస్తం హవా నడిపించాయి. వెరసి పంచాయతీ ఎన్నికల హోరాహోరీ పోరులో టీడీపీ కాంగ్రెస్లు మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడలు ఆ పార్టీకి కలిసొచ్చాయి. ప్రభుత్వ పనితీరును ఎండకట్టడం, స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ గ్రామస్థాయిలో టీడీపీ కేడర్ చేసిన ప్రచారం సైకిల్ జోరుకు ఊతమిచ్చింది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీతో హోరాహోరీగా తలపడాల్సొచ్చింది. ఇక అధికార పార్టీ తెలుగుదేశానికి ధీటుగా మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకుంది. తొలి విడత జరిగిన ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆ పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ తనకెదురు లేదన్నట్లుగా దూసుకెళ్లింది. విజయనగరం, నెల్లూరు, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తన ఆధిక్యతను చాటుకుంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, స్థానిక నాయకత్వంలోనే ఐక్యత ఆ పార్టీకి ఇక్కడ కలిసొచ్చాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా వైఎస్ఆర్సీపీ కూడా ఫస్ట్ ఫేజ్లో పరుగందుకుంది. 1000కి పైగా స్థానాల్లో పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా విశాఖ, కడపలో అత్యధికులను నిలుపుకోగా నెల్లూరులో కాంగ్రెస్కు గట్టిపోటీ ఇచ్చింది. ఆ పార్టీ నాయకుల వ్యూహాత్మక ప్రచారం, నేతల పాదయాత్రలు ప్లస్ పాయింట్గా మారాయి. ఇక తెలంగాణ అజెండాతో పునాదులేసుకున్న టీఆర్ఎస్ వరంగల్, మెదక్ జిల్లాల్లో గణనీయమైన స్థానాలను చేజిక్కించుకుని కాంగ్రెస్ టీడీపీలకు షాకిచ్చింది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ టీడీపీలకు గట్టిపోటీ ఇచ్చింది. ఈ ఉత్సాహంతో 27, 30 తేదీల్లో జరిగే 2, 3 విడతల ఎన్నికలపై ఆ పార్టీ దృష్టి నిలిపింది. ఈ ఫలితాలపై విశ్లేషణ మొదలుపెట్టిన పార్టీలు బలాబలాలను అంచనా వేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఆ అంచనాల ఆధారంగా మిగతా 2 విడతల్లో వ్యూహాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాయి. పట్టు సడలిన జిల్లాలో అనుసరించాల్సిన విధానాలపై అన్ని పార్టీలు పునఃసమీక్షించుకుంటున్నాయి. అధికార పార్టీకి బలమున్న పంచాయతీలను టీడీపీ కైవసం చేసుకోవటం, టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పాగా వేయటం, ఈ రెండింటినీ దెబ్బకొడుతూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురేయటం తొలి విడతలో ఆసక్తికర పరిణామం. తొలి విడతలో మొత్తం 6566 పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో కొన్ని ఏకగ్రీవం కావటం, వరదల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ నిలిపివేయటం వల్ల 5000కు పైచిలుకు పంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. అయితే వేలంపాటల ద్వారా ఏకగ్రీవమైన 18 పంచాయతీలో ఈసీ ఎన్నికలు నిలిపివేసింది. తొలి విడతలో జరగాల్సిన ఈ 18 పంచాయతీ ఎన్నికలను 31వ తేదీకి వాయిదా వేసింది. ఫస్ట్ ఫేజ్లో కాంగ్రెస్ 1666 పంచాయతీలలో జెండా ఎగిరేయగా టీడీపీ 1881 చోట్ల సత్తా చాటుకుంది. ఈ రెండు పార్టీలకు పోటీగా వైఎస్ఆర్సీపీ 1257 పంచాయతీలలో పట్టు సాధించింది. టీఆర్ఎస్ 453 పంచాయతీల్లో పాగా వేసింది. పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాలపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సానుకూలంగానే స్పందిస్తున్నాయి. ఎవరికి వారే తమకు అనుకూలమైన భాషను చెప్పుకుంటున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినా నిజమైన గెలుపు మాదంటే మాదేనంటూ తమ వాదనకు బలం చేకూర్చే వివరణలు ఇచ్చుకుంటున్నారు నాయకులు. ఊరు పోరులో మొదటి అంకం ముగిసింది. జిల్లాల వారీగా ఫలితాలను విశ్లేషించుకుంటున్న నాయకులు ఎవరికి వారే మురిసిపోతున్నారు. ఒక మెట్టు పైకెక్కామని ఓ పార్టీ చెబుతుంటే పట్టు నిలుపుకున్నామని మరో పార్టీ సంబరపడుతోంది. వాళ్లు వీళ్లు కలిసినా మమ్మల్నేం చెయ్యలేకపోయారని ఇంకో పార్టీ అంటోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ భూస్థాపితం అయినట్టేనన్నారు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చిందని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉండటం శుభ పరిణామమన్నారు కోట్ల. ఎన్నికల ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రతి చోట కూడా కాంగ్రెస్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ప్రజలకు నమ్మకం ఏర్పడింది, విశ్వాసం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ వల్లే మన ప్రాంతం బాగుపడుతుంది. కుల మతాలు భేదాలు లేకుండా అన్ని కులాల మతాలు కలిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఈరోజు జనం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ బలపరిచారు. అయితే అసలైన విజయం తమదేనంటున్నారు వైఎస్ఆర్సీ నాయకులు. కాంగ్రెస్ టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న జనం తమనే ఆదరించారని చెప్పారు ఆ పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి. 2014లో ఇదే ఊపు కొనసాగిస్తామన్నారాయన. లిస్టు ఇద్దరు కూడా లిస్టు రిలీజ్ చేశారు. మీరు గమనించండి, 2 లిస్టుల్లో కూడా దాదాపు కొన్ని పేర్లు దగ్గరగా ఉన్నాయి. అంటే సేమ్ పేర్లే
రిపీట్ చేశారంటే ఇద్దరు కూడా ఈరోజు ఏ విధంగా అవాకులు చెవాకులు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈరోజు ఎక్కువగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎంత అరాచకాలు పోలీసులను అడ్డు పెట్టుకున్నా, ఎంత అరాచకాలు చేసినా కూడా ఇద్దరు కలిసి పోటీ చేసినప్పటికీ ఈరోజు అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరోవైపు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలుగు తమ్ముళ్ల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. మొదటి దశ ఫలితాలు చూసిన టీడీపీ నాయకులు పండుగ చేసుకున్నారు. ఎక్కువ జిల్లాల్లో అధికార పార్టీతో పాటు సీమాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్సీ, తెలంగాణ జిల్లాలో టీఆర్ఎస్ కన్నా ముందున్నామంటూ ఆనందంలో మునిగిపోయారు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో స్వీట్లు పంచుకున్నారు. వస్తున్న మీకోసం పాదయాత్ర, ఉత్తరాఖండ్లో చిక్కుకుపోయిన తెలుగువారిని రక్షించేందుకు బాబు చూపిన చొరవను ప్రజలు గమనించారని, అందుకే పంచాయతీ పోరులో టీడీపీ మద్దతిచ్చిన వారిని సర్పంచులుగా ఎన్నుకున్నారని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 3.5 జిల్లాలకని ఒక పార్టీ, 2.5 జిల్లాలకు ఒక పార్టీ అని చెప్పినప్పటికీ ప్రజలు విఘ్నులు. వారికి మీరు ఎక్కువ జిల్లాలు అప్పచెప్పారు, ఒక జిల్లాకే పరిమితమైందని ఈవేళ మనకు వచ్చిన ఫలితాలను బట్టి 2014 ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ దూసుకెళ్లిందని అన్నారు టీడీపీ ఎంపీ గుండు సుధారాణి. కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిన, టీఆర్ఎస్ ఓట్లు దండుకోవాలని ప్రయత్నించిన ప్రజలు తమ వైపే మొగ్గు చూపారని అన్నారామె. మొదటి విడత ఎన్నికల యొక్క ఫలితాలను చూస్తుంటే తెలుగుదేశం ఘన విజయం సాధించిందన్న దానికి నిదర్శనంగా కనబడుతుంది. ఏదైతే గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నంగా 9.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన విధానం చూసి ప్రజలు వేసిన ఓట్లు ఏదైతే ఉందో, రాబోయే పరిపాలన సుపరిపాలన అందించేది తెలుగుదేశం పార్టీ అనే నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం ఇచ్చిండ్రు. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని చోట్ల గెలిచామన్నది చెప్పలేమన్నారు టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. పార్టీల గుర్తు మీద జరిగిన ఎన్నికల్లో గెలుపోటములు చెప్పుకోవటం చట్ట వ్యతిరేకమని చెప్పారాయన. ఇవి రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ యాక్ట్లో స్పష్టంగా ఉన్నది రాజకీయ పార్టీలు పోటీ అతీతంగా ఉండాలని చెప్పి. కాబట్టి దానికి ఎన్ని సర్పంచులు ఏ పార్టీకి గెలిచిందనేది ఎవరైనా చెప్తే కూడా చట్ట వ్యతిరేకం. ప్రొద్దున ఒక పార్టీలో గెలిచిందని చెప్తున్నాడు, మధ్యాహ్నం వరకు పోతున్నాడు. అయితే దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు మనకు లేదు, ఎందుకంటే అతను ఏ పార్టీ గుర్తుపై గెలవలేదు. రేపు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషను, కార్పొరేటర్ ఎన్నికల లోపల మీరు అడిగిన ప్రశ్నకు నేను స్పష్టంగా జవాబు చెప్తాను. మా టీఆర్ఎస్ పార్టీకి ఇన్ని గెలిచినా, ఇన్ని ఓడిపోయినాం, ఇన్ని గెలిచినా చెప్తాను నేను, కానీ ఈరోజు చెప్పలేను. మొత్తం మీద తొలి విడత పంచాయతీ పోరు అన్ని ప్రధాన పార్టీల్లో ఉత్సాహం నింపింది. మిగతా 2 విడతల్లో కూడా సత్తా చాటి 2014 లైన్ క్లియర్ చేసుకుంటామంటున్నారు నాయకులు. పంచాయతీ పోరులో అభ్యర్థుల గెలుపోటములు తేలిపోయాయి. కానీ ఎన్నికల సమయంలో రగిలిన విభేదాలు పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లో ఘర్షణలు చెలరేగాయి. పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ఎలక్షన్ గొడవలతో పల్లెల్లో ఇప్పుడు ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో వర్గాల మధ్య కారుచిత్తును రగిలించాయి. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్లో స్థానిక సంస్థల ఎన్నికలు సంఘీ సోదరుల కుటుంబాల మధ్య మరోమారు ఘర్షణకు దారితీశాయి. ఉమర్ఖాన్గూడ నుంచి సర్పంచ్గా గెలుపొందిన అమిత్ సంఘీ తన ఇంటిపై దాడి చేశాడని గిరీష్ సంఘీ కుటుంబ సభ్యులు హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అమిత్ సంఘీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అమిత్ సంఘీ మాత్రం తనపై కావాలనే గిరీష్ సంఘీ కుటుంబ సభ్యులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. After losing, Girish Sanghvi did a false complaint कि हम लोग उनके घर पर पत्थर फेंक रहे हैं एंड उसके वजह से पुलिस लेके आई है एंड एक फॉर्मालिटी कंप्लीट करके छोड़ रहे हैं. तो गिरीश सांघवी आफ्टर लूज అయిన తర్వాత ఇది చీఫ్ టాక్టిక్స్ లో ఇది చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ముక్తల్ మండలం భూత్పూర్ గ్రామంలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్, టీడీపీ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బాలమ్మ 14 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. అయితే లెక్కింపుపై సంతృప్తి చెందని టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అందుకు అధికారులు అంగీకరించకపోవడంతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ సిబ్బంది ఎస్ఐపై దాడికి దిగారు. చివరికి రీకౌంటింగ్ జరిపిన బీజేపీ అభ్యర్థి విజయం వరించడంతో గొడవ సద్దుమడిగింది.
అటు కర్నూలు జిల్లా డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ రెడ్డి 4 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే కౌంటింగ్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రీకౌంటింగ్ జరపగా 1 ఓటు తేడాతో మరలా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించారు. అయితే మరలా రీకౌంటింగ్ జరపాలని టీడీపీ కార్యకర్తలు కోరగా కుదరదని అధికారులు చెప్పడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి బుధవారం రీకౌంటింగ్ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. గ్రామంలో మాత్రం ఉద్రిక్తత కొనసాగుతోంది. అన్పోలింగ్ ఓట్లు గంప ప్రింట్ డార్క్ గా ఉన్నా గానీ దాన్ని కౌంటింగ్ లెక్క చేసినారు. మాకి మోసం జరిగింది. మేమేం మెజార్టీతో ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు ఓటు ఎక్కువ మా పైన వచ్చిందంట. మాకైతే న్యాయం జరగాలి, లేదంటే మా ఆవులదొడ్డి గ్రామానికి సర్పంచ్ పదవి అవసరం లేదు. ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పలు గ్రామాల్లో చిత్తురేపాయి. కొరిశాపాడు మండలం పరిమిడిపాడులో టీడీపీ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేత కరణం వెంకటేష్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావులు వారి అనుచరులతో పోలింగ్ బూత్ దగ్గర హల్చల్ చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చీరాల డీఎస్పీ నరహరి ఆధ్వర్యంలో పోలీసులు కార్యకర్తలపై లాఠీలు జులిపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అటు పర్చూరు మండలం అడుసుమిల్లిలో టీడీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు సహకరిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం జోషాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల విజయ సంబరాలపై పోలీసుల ఓవర్ యాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. జోషాపూర్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందాడు. ఈ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న నేతలపై సీఐ శ్రీరామ్ లాఠీచార్జీ చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చివరకు సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీసీపీ శివకుమార్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. విజయనగరం జిల్లాలోని బొబ్బిల మండలం మట్టెవలస దగ్గర ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. అటు పార్వతీపురం మండలం అడ్డహపుశీల పోలింగ్ బూత్లోకి 2 వ్యక్తులు సెల్ ఫోన్లు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది.